ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీ. ఎన్సీసీ అంటే నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 1978 లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ తెలంగాణలో అయితే ఉంది. సో ఈ కంపెనీ ఏ ఇండస్ట్రీ బేస్డ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కన్స్ట్రక్షన్ బేస్డ్ కంపెనీ. ఎన్ఎస్సి బిఎస్సి లో లిస్ట్ అయ్యింది. ఎన్సీసీస్ వాళ్ళ కోర్ బిజినెస్ ఏరియాస్ వచ్చేసి బిల్డింగ్స్, ట్రాన్స్పోర్టేషన్స్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎలక్ట్రికల్ వర్క్స్, రైల్వేస్ అండ్ మెట్రో, మైనింగ్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ కి వచ్చేసరికి రోడ్స్, హైవేస్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ ఉంటాయి. అండ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాటర్ సప్లై, సివేజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ వచ్చేసరికి పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. రైల్వే అండ్ మెట్రోలో మెట్రో స్టేషన్స్, రైల్వే లైన్స్ కన్స్ట్రక్షన్ అవుతాయి. అండ్ మైనింగ్స్ వచ్చేసరికి ఎర్త్ వర్క్స్, ఎవాక్యుయేషన్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి అన్నమాట. సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ దీని ఫినాన్షియల్ హైలైట్స్ గురించి ఏం చెప్తున్నారంటే, మార్కెట్ క్యాప్ అండ్ రెవెన్యూ వచ్చేసి 16,000+ crores లో ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 800+ crores లో ఉంది. ఆర్డర్ బుక్ వచ్చేసి 55,000+ crores లో ఉంది. అంటే ఇది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉందన్నమాట. ఈ కంపెనీకి 40+ years ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంది. పాన్ ఇండియా ప్రెజెన్స్ తో ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ మెగా ప్రాజెక్ట్స్ లో రెగ్యులర్ కాంట్రాక్టర్ గా ఉంది. అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అంటే లాంగ్ టర్మ్ లో రెవెన్యూ విజిబిలిటీ ఉంది. ఎన్సీసీ లిమిటెడ్ అంటే రిలయబిలిటీ, లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్, కాన్స్టెంట్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరిగేందుకు ఎన్సీసీకి ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫైనల్లీ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి గ్రోత్ ప్లస్ స్టెబిలిటీ కాంబినేషన్ లో ఉంటుంది.